ఆ సంవత్సరంలో విడుదలైన మొట్టమొదటి చిత్రం 'గులేబ కావళి కథ' 1962 జనవరి 5న విడుదలయ్యింది. నిర్మాణ సంస్థ ఎన్ఏటి, నిర్మాత ఎన్ త్రివిక్రమరావు, అనధికార దర్శకత్వం ఎన్టీ రామారావు. ఈ సినిమా కథ క్లుప్తంగా అనగనగా పాటలీపుత్ర మహారాజు చంద్రసేనుడికి గుణవతి, రూపవతి అని ఇద్దరు భార్యలుంటారు. చిన్న భార్య రూపవతికి ముగ్గురు కొడుకులు సంతానం. పెద్ద భార్య గుణవతికి చాలా కాలం తర్వాత ఒక కొడుకు పుడతాడు. కానీ చిన్న భార్య రూపవతి తమ్ముడు వక్రకేతు పన్నాగం వల్ల పొత్తిళ్లలో ఉన్న ఆ పసిబిడ్డ అడవి పాలవుతాడు. గొర్రెల కాపరి ఎల్లమంద దంపతులు అతణ్ణి పెంచి పెద్ద చేస్తారు. అతడే విజయుడు. వక్రకేతు కుట్రల వల్ల రాజుగారికి చూపు పోతుంది. గంధర్వలోకంలోని గులేబ కావళి పుష్పం ద్వారానే మహారాజుకి తిరిగి చూపొస్తుంది అని రాజవైద్యులు చెప్తారు. అమాయకులైన చిన్నరాణి కొడుకులు ముగ్గురు బయలుదేరతారు. అప్పటికే తను పెద్ద రాణి కొడుకును అని తెలుసుకున్న విజయుడు కూడా గులేబ కావళి పుష్పం కోసం బయలుదేరతాడు. మధ్యలో నలుగురు అన్నదమ్ములు కలుసుకుంటారు. త్రోవలో ఎదురైన యుక్తిమతిని జయించి ఆమెను పెళ్లి చేసుకుంటాడు విజయుడు. ఒక సిద్ధుడి సాయంతో గంధర్వలోకానికి వెళ్లి గులేబ కావళి పుష్పాన్ని సేకరించి తెస్తుండగా తమ్ముళ్ళు దానిని దొంగిలించి విజయుణ్ణి బావిలో పడేస్తారు. విజయుడు ఒక దేవకన్య సాయంతో మళ్లీ గంధర్వలోకానికి వెళ్లి గంధర్వరాజుని మెప్పిస్తాడు. అతడి కుమార్తె బకావళిని పెళ్లి చేసుకుంటాడు. మళ్లీ గులేబ కావళి పుష్పాన్ని తీసుకుని పాటలీపుత్ర రాజ్యానికి వచ్చి వక్రకేతు ఆటలు కట్టించి తండ్రికి చూపు తెప్పిస్తాడు. ఈ సినిమాకి మాటలు రాసింది సముద్రాల జూనియర్, పాటలు రాసింది నారాయణరెడ్డి. సినీ గీత రచయితగా సి నారాయణరెడ్డి గారికి ఇదే తొలి చిత్రం. సంగీతం జోసెఫ్ మరియు కృష్ణమూర్తి. ఈ చిత్రంలోని నన్ను దోచుకొందువటే లాంటి పాటలు ఎంత ప్రజాదరణ పొందాయో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిత్రంలో విజయుడిగా ఎన్టీఆర్, యుక్తిమతిగా జమున, గంధర్వ రాకుమార్తె బకావళిగా నాగరత్న, మహారాజు చంద్రసేనుడిగా ముక్కామల, పెద్ద భార్య గుణవతిగా ఋష్యేంద్రమణి, చిన్న భార్య రూపవతిగా ఛాయాదేవి, ఆమె తమ్ముడు వక్రకేతుగా రాజనాల నటిస్తే మరికొన్ని పాత్రల్లో నల్ల రామ్మూర్తి, పేకేటి, పద్మనాభం, లంక సత్యం, హేమలత, కెవిఎస్ శర్మ మొదలైన వారు కనిపిస్తారు. ఈ చిత్రం ఘన విజయం సాధించి శతదినోత్సవం జరుపుకుంది.